మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లాలుకోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆయన అన్నారు. జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4 పథకాల విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారి భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 26వ తేదీన అకౌంట్లో డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ ఓకే రెగ్యులర్గా వాడే మార్కెట్స్ మాత్రం బాగాలేకపోయినా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసింది. దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసి మనకు ఉత్తా చిప్ప అప్పచెప్పి పోయింది. కానీ మనం అధికారంలోకి వచ్చినాక మన పాలమూరు బుద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 నిమిషాలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మనం ఏవైతే ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామన్న 6 గ్యారంటీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా మహిళలు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 200 లోపు యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఎందుకంటే మేము కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడే విషయం మనం చూసాం. ఆ రోజు ఎక్కువ మహిళా తల్లులు ఇబ్బందులు పడతా ఉంటారు. కరెంటు బిల్లులు కట్టడానికి అధికారులు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండేది మహిళలే కాబట్టి మహిళలు ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో ఒక లాల్కోట గ్రామంలోనే దాదాపు గృహజ్యోతి పథకం కింద 486 కుటుంబాలకు అంటే 486 కుటుంబాలకు ఈరోజు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు 200 యూనిట్ల కరెంటు బిల్ అంతా కూడా మీ తరఫున ఈరోజు ప్రభుత్వమే కడతా ఉంది. 486 మంది ఈ లాల్కోట గ్రామంలోనే లబ్ధి పొందుతా ఉన్నారు. మన నియోజకవర్గంలో దాదాపు 60,000 కుటుంబాలుంటే దాంట్లో 40,000 కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మన ప్రభుత్వం ఇస్తా ఉంది. 40,000 కుటుంబాలకు 200 లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఈ 200 లోపు ఇస్తున్న 40,000 కుటుంబాలకు సంబంధించిన బిల్లు దాదాపు 1 కోటి